హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలోనైతే మనం మెయిన్‌గా ఎన్ఎస్ఆర్ పిన్‌ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? ఎందుకు రిజిస్టర్ చేసుకోవాలి? ఏ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి? అనే దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఎన్ఎస్ఆర్ పిన్ అనేది నాస్కామ్ కంపెనీ వాళ్ళైతే స్టార్ట్ చేశారనమాట. సో ఇదంతా ఈ ఇనిషియేటివ్ అంతా నాస్కామ్ వాళ్ళు తీసుకున్నారు. ఇది దేనికంటే ఐటీ సెక్టార్ లేకపోతే బీపీఓ ఇట్లాంటివి ఉంటాయి కదా! బిజినెస్ ప్రాసెసింగ్ యూనిట్స్ వాళ్ళకి అంటే ఒక ట్రస్టెడ్ సోర్సింగ్ ఇనిషియేటివ్ ఉండడం కోసం వాళ్ళైతే తీసుకున్నారనమాట. సో, ఎన్ఎస్ఆర్ అంటే నేషనల్ స్కిల్ రిజిస్ట్రీ దాని ఫుల్ ఫామ్ వచ్చేసి. సో, ఇదేంటిదంటే ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పర్మనెంట్‌గా ఒక ఎంప్లాయీకి యాక్సెస్ ఇవ్వడానికి తీసుకున్నటువంటి ఒక ఇనిషియేటివ్ అనమాట. సో, ఇది మెయిన్‌గా దేనికోసం యూజ్ చేస్తారంటే రైట్ టు రిజిస్టర్ అంటే మీరు ఒక ఐటీ ఎంప్లాయీగా రిజిస్టర్ అవుతున్నారు అని చెప్పడానికి. నెక్స్ట్ రైట్ టు డిక్లేర్ ఇన్ఫర్మేషన్ అంటే మీ ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళ దగ్గర డిక్లేర్ చేయడానికి. ఎందుకంటే మీరు ఒక కంపెనీలో ఆథరైజ్డ్ పర్సన్ అయినప్పుడు, ఆ కంపెనీలో ఉన్న వాళ్ళు మీ ప్రొఫైల్‌ని చెక్ చేయడానికి ఉంటది. నెక్స్ట్ వన్ పర్సన్, వన్ ప్రొఫైల్. అంటే ఇప్పుడు మీరు ఒక కంపెనీలో ఎంప్లాయీ అనుకోండి. మీరు కేవలం ఆ కంపెనీలో మాత్రమే పనిచేయాలి. అంటే మీరు పనిచేస్తున్నంత సేపు. సో, మీరు ఎట్ ది సేమ్ టైమ్ ప్యారలెల్‌గా 2 కంపెనీస్‌కి అప్లై చేయడానికి వీల్లేదు. సో, ఇది మీకు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్‌లో దొరికితే మాత్రం మిమ్మల్ని టెర్మినేట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మీ ఇన్ఫర్మేషన్ అవన్నీ గూడా వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. సో, వీటి కోసం మెయిన్‌గా ఎన్ఎస్ఆర్ పిన్ అనేది ఆహ్, మ్యాండేటరీ వీళ్ళకి. సో, ఇదొచ్చేసి 12 డిజిట్ పిన్ ఉంటదన్నమాట. అప్లై చేసిన తర్వాత 1-2 డేస్‌లో వచ్చేస్తది. సో, మెయిన్‌గా ఫ్రెషర్స్‌కి ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇట్లాంటి కంపెనీస్‌లో ఎన్ఎస్ఆర్ పిన్ అయితే మ్యాండేటరీ అనమాట. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎన్ఎస్ఆర్ వెబ్‌సైట్‌కి లాగిన్ కాంగానే మీకిక్కడ 3 ఆప్షన్ చూపిస్తది. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత సో, మై ప్రెజెంట్ ఎంప్లాయర్, మై ఫ్యూచర్ ఎంప్లాయర్, రిజిస్టరింగ్ ఆన్ మై ఓన్. సో, మీరైతే మై ఫ్యూచర్ ఎంప్లాయర్‌కి సెలెక్ట్ చేయండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు. సో, ఆఫ్టర్ థట్ మీరు నేనైతే టీసీఎస్ క్యాండిడేట్‌ది అంటే తీసుకొని చేస్తున్నాను ఎగ్జాంపుల్. సో, ఇక్కడ మీరు టీసీఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ రిఫరెన్స్ నంబర్ దగ్గర మీ సీటీ ఆర్ డీటీ నంబర్ ఉంటది కదా! దాన్నైతే ఎంటర్ చేయండి. దాని తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వస్తది. మీ నేషనాలిటీ ఇండియన్ అయితే ఇండియన్, నెక్స్ట్ నేపాల్ అయితే నేపాల్ అట్లా ఇవ్వండి. ఆఫ్టర్ దట్ మీ ఫాదర్స్ ఫుల్ నేమ్ ఇవ్వండి ఇక్కడ విత్ యువర్ నేమ్. నెక్స్ట్ మదర్స్ మెయిడెన్ నేమ్ అంటే మీ అమ్మ వాళ్ళ ఇంటి పేరు ఉంటది కదా! ఆ ఇంటి పేరు ఇవ్వండి. ఆఫ్టర్ దట్ పాస్‌పోర్ట్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇక్కడ పాస్‌పోర్ట్ నంబర్ ఇవ్వండి. పాస్‌పోర్ట్ డేట్ ఆఫ్ ఎక్స్‌పైరీ. పాస్‌పోర్ట్ ప్లేస్ ఆఫ్ ఇష్యూ. సో, ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర పాస్‌పోర్ట్ లేదు అనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మ్యాండేటరీ టు అప్‌లోడ్ అనమాట. అప్‌లోడ్ ది డీటెయిల్స్. ఇక్కడ చూసుకోవచ్చు మీరిక్కడ స్టార్ లేదు దీనికి. ఇక్కడున్నట్టు. సో, అది మీకు కంప్లీట్‌లీ ఆప్షనల్. ఉంటే మాత్రం పెట్టండి. లేకపోతే లేదు. సో, ఆఫ్టర్ దట్ నేమ్ యాస్ పర్ ఆధార్ ఎక్స్ఎంఎల్. సో, మీరు సారీ అడ్రెస్ యాస్ పర్ ఆధార్ ఎక్స్ఎంఎల్. సో, మీ ఆధార్‌లో అడ్రెస్ ఎలా ఉందో దాన్నైతే మీరు యాజ్ ఇట్ ఈస్‌గా దాంట్లో ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఈస్ ప్రెజెంట్ అడ్రెస్ యాజ్ సేమ్ ఆన్ ఆధార్ ఈజ్ ప్రెజెంట్ అడ్రెస్ యాజ్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రెస్. సో, ఇన్ కేస్ మీది పర్మనెంట్ అడ్రెస్ నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ అడ్రెస్ సేమ్ అయితే యెస్ మీద క్లిక్ చేయండి. సో, ఇఫ్ ఇన్ కేస్ అది కాదు అనుకుంటే దానికి సెపరేట్‌గా ప్రెజెంట్ అడ్రెస్‌ని ఫిల్ చేయండి. ఆ తర్వాత మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఇది పర్సనల్ డీటెయిల్స్, అడ్రెస్ డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి కదా! సో, ఇక్కడ మీకు ఫస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు ఎస్ఎస్‌సి అంటే మీరు 10థ్ అయితే ఎస్ఎస్‌సి అని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఎస్ఎస్‌సి బోర్డ్ అయితే. దాని తర్వాత మీ స్కూల్ నేమ్ ఆర్ కాలేజ్ నేమ్ ఉంటది కదా! వాటినైతే ఇవ్వండి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఏపీ వాళ్ళివ్వండి. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని తెలంగాణ వాళ్ళివ్వండి. ఆ తర్వాత మీ రోల్ నంబర్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఆ తర్వాత హైయెస్ట్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటది గదా! ఆ కాలేజ్ నేమ్ ఇవ్వండి. ఇన్ కేస్ మీకిక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ లేకపోతే అదర్స్ అని క్లిక్ చేసి దాని కింద మీరు ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ లేకపోతే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అనైతే పెట్టండి. దాని తర్వాత మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ అక్కడ యాడ్ చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ మీరు గ్రాడ్యుయేషన్ డిగ్రీ దేంట్లో తీసుకున్నారో, సో, ఇక్కడ మీరు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ దగ్గర ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ దగ్గరనైతే దాన్ని యాడ్ చేయండి. సో, అక్కడ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ కాలేజ్ నేమ్ అవన్నీ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ హెచ్ఆర్ డీటెయిల్స్ అడుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు వాళ్ళు మెయిల్‌లో పెడతారు కదా! హెచ్ఆర్ నేమ్. ఆ హెచ్ఆర్ నేమ్ ఉంటే హెచ్ఆర్ నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఉంటే ఈమెయిల్ ఐడీ, డెసిగ్నేషన్ డీటెయిల్స్ ఉంటే వాటిని కూడా మీరు మెన్షన్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే మాత్రం మీకు ఆప్షనల్ ఇది. ఎందుకంటే ఇక్కడ స్టార్ లేదు. సో, దాని తర్వాత మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో, మీరిప్పుడు హెచ్ఆర్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మీకిక్కడ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ డీటెయిల్స్, ఎంప్లాయీ ఇట్లా వస్తాయి కదా! దీన్ని కూడా మీరు స్కిప్ చేయండి.
ఎందుకంటే ఇక్కడ మీకు ఆఫీస్ అడ్రెస్, కంట్రీ ఇట్లాంటిది ఉంటది గదా! ఇదైతే మీకు ఉండదు గాబట్టి మీరైతే దీన్నైతే డైరెక్ట్‌గా స్కిప్ జేయండి ఈ స్టెప్‌ని. ఆ తర్వాత మీరు అదర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌కెళ్ళిన తర్వాత ఆర్ యూ కరెంట్‌లీ ఎంప్లాయిడ్ ఉంది గదా! ఇక్కడనైతే నో సెలెక్ట్ జేయండి. ఆ తర్వాత డూ యూ హావ్ ప్రయర్ ఎక్స్‌పీరియన్స్ దగ్గర నో సెలెక్ట్ జేసిన తర్వాత ప్రొసీడ్ క్లిక్ జేయండి. ప్రొసీడ్ క్లిక్ జేసిన తర్వాత ఇక్కడనైతే మీకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ చూపిస్తది. మీకు ఏ సబ్స్క్రిప్షన్ గావాలని. ఆ తర్వాత మీరు ఇక్కడ 400 ప్లస్ జీఎస్టీ అని ఉంది గదా! అది తీసుకున్న తర్వాత మీకు ఇట్లా సక్సెస్‌ఫుల్లీ రిజిస్టర్డ్ అని వస్తది. ఆఫ్టర్ 1, 2 డేస్‌లో మీకైతే ఎన్ఎస్ఆర్ పిన్ అనేది జనరేట్ అయితది. సో, ఇది ఓవరాల్‌గా ఎన్ఎస్ఆర్‌ని ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలనేది వీడియో అనమాట. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.